హలో, చాలా రోజులైంది కదా మనం కలుసుకొని. ఏంటి వంటలు అని అనుకుంటున్నారా? అదేనండి, సీజన్ అండి, సీజను పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా. అందుకేనండి మా వదిన వాళ్ళు కార్డులు చెప్పడానికి వస్తున్నారు అందరికీ. అందువల్ల ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ అందరికీ వెళ్ళి కార్డ్స్ చెప్పి వచ్చినలోగా మనం ఇవి ప్రిపేర్ చేసి ఉంచామనుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోతుందా. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇదిగోండి బొబ్బట్లకి రెడీ చేస్తాం. పప్పు వేస్తాను ఉడకపెట్టి. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేస్తాం. అరిటాకుల్లోన బొబ్బట్లు చాలా మంచిదండి తింటే. ఇప్పుడంటే కవర్స్ మీద అన్నిటి మీద చేస్తున్నారు, కానీ ఇదిగోండి అరిటాకుల్లో పెట్టాను. ఇలా అరిటాకుల్లో చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయంట. అందుకని అలా అయినా సంపాదిస్తామన్నమాట. తెస్తాం అరిటాకులు తెచ్చి వాటిలోనే బొబ్బట్లు చేసి పెడతాము. చాలా బాగుంటాయి మాత్రం. ఇలా మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి. ఇంకా ఇది ప్రిపేర్ చేసేస్తున్నాం. వాళ్ళు రావడమే లేటు, లంచ్ టైం వస్తుంది. ఇంతలో వచ్చేస్తారు, నాకు తెలిసి టైం అవుతుంది. ఇవాళ చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. ఇదైతే మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇవ్వండి అరిటాకులో చేసేస్తున్నాను. ఇలా చుట్టేసి చక్కగా ప్రజెంట్ చేసామంటే ఇప్పుడు పెనం పైన దీన్ని వేయించేస్తాను. చక్కగా అద్దేస్తాను. అద్దేసి చూడండి ఎంత రౌండ్గా బాల్ లాగా వెన్నముద్దలా కనిపిస్తుంది కదా. దీన్ని మా లంచ్ అయిపోయింది. చెప్పడాలు కూడా చెప్పేశారు. ఇంకా బయలుదేరుతారు అందరికీ చెప్పడానికి. ఇదిగోండి అందరికీ ఇవ్వడానికి కుక్కర్లు పట్టుకొచ్చారు, గిఫ్ట్గా ఇస్తున్నారు. స్వీట్ బాక్సులు, కుక్కర్లు, శారీస్ అన్నీ ఇవన్నీ పట్టుకొని ఏ టైంకి మళ్ళీ ఇంటికి వస్తారో తెలియదు. ఈరోజు మొదలుపెట్టారు. మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయినప్పటికీ నాకు తెలిసి నైట్ కానీ మార్నింగ్ కానీ అయిపోవచ్చు. వస్తారు చూడండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు క్లియర్ అవుతాయో కానీ పెళ్ళైన వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా, ఎవరైనా అంతేని. కాకపోతే మా వదిన అయితే టెన్షన్గా చేస్తున్నారు. అన్నీ అయిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. ఎవరైనా అంతేలేండి. ఇంకా బయలుదేరారు. ఇప్పుడు మనం ఇంకో ఫంక్షన్కి బయలుదేరుతున్నాం. మెచ్యూర్ ఫంక్షన్ చెప్పారు. వాళ్ళది మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకి కొంచెం ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. వచ్చేసాము, లోపలికి వెళ్తున్నాం. వాళ్ళది కూడా బట్టల షాపు. ఈ షాప్లో వెళ్ళి వాళ్ళ హౌస్ అంట. లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉందో అక్కడ పరిస్థితి. కూర్చోపెట్టేశారు, సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా మొదలు పెడదామే. చూద్దాం ఎలా ఉందో లోపల. అందరూ వచ్చేసారు. ఇంకా పలకరింపులు స్టార్ట్ అయిపోయి. ఏదైనా ఇది మానలేము కదా. ముందు మనం వెళ్ళగానే ఒక ఫోటో దిగిపోదాం. వచ్చేసాం, అటెండ్ అయ్యామని. ఇదిగోండి అమ్మాయి అటెండ్ అయిపోయామని తెలియాలి కదా. ఇక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు ఇంకా చాలా చూపించబోతున్నాను. అక్షంతలు వేసాను. ఏంటి ఇంత హైట్ ఉన్నారా ఇవిడ ఇక్కడ వేస్తున్నారు నాకు అని అనుకుంటున్నాను. వీళ్ళందరూ పలకరించేస్తున్నారు. ఏంటి వచ్చేసావా ఎంత లేట్ అయిందా ఎందుకు అనుకొని అడుగుతున్నారు. మనం చెప్పవలసింది చెప్పేశాము. ఇంకా బయలుదేరడమే ఉంది.